పూర్వకి స్వాగతం. ఎ మాన్యువల్ టు సెల్ఫ్ సూచనలు లేదా సమాచారాన్ని అందించే స్వీయ సోదర స్వాగతం. ఇక్కడ మనం మన ప్రవృత్తిని ఎవాల్యుయేట్ చేసుకుంటున్నాం. వాత ఎవాల్యుయేట్ చేసుకున్నాం. ఎవాల్యుయేట్ చేసుకున్నాం. ఇవాళ కఫ ఎవాల్యుయేట్ చేసుకుంటాం. ఆ ఎవాల్యుయేషన్‌లో నా స్కోర్ తీసుకుంటే వాత 30 మార్క్స్ వచ్చాయి 100కి 10 పాయింట్ స్కేల్‌లో అయితే 3 అవుతుంది. అదే పిత అయితే 100 పాయింట్స్ తీసుకుంటే 65 వచ్చింది. అంటే 10 పాయింట్ స్కేల్‌లో తీసుకుంటే 6.5 అవుతుంది. కఫా చూద్దాం. సో, ఫైండింగ్ అవర్ ప్రకృతిలో థర్డ్ ఎక్సర్‌సైజ్. ఐ డు నాట్ గెట్ టెన్స్ డ్యూరింగ్ ఎగ్జామ్స్. ఎగ్జామ్స్ టైమ్‌లో నాకు టెన్స్ అనే ఫీలింగ్ రాదు. టెన్షన్ ఫీలింగ్ రాదు. అసలు రాకపోతే 1 పాయింట్ స్కేల్‌లోకెళ్ళిపోవచ్చు. బట్ అన్ని 10 అలాగా అవుతాయో లేదో తెలీదు గదా! అనుకోని బెటర్ టు 10 పాయింట్ స్కేలే. 1-10 స్కేల్‌లో చూసుకోండి. పూర్తిగా ఈ సెంటెన్స్ మీకు అప్లికబుల్ అనుకుంటే అదేసుకోండి. అస్సలు అప్లికబుల్ కాదంటే 0 ఏసుకోండి. ఏదో మధ్యలో ఏదైనా అప్లికబుల్ ఏమో అనుకుంటే మాత్రం 1 నుండి 10 మధ్యలో ఏదైనా ఎక్కేసుకోండి. మీ మీ మీకు మీ గురించి మీకు స్పష్టంగా మీకు తెలుస్తుంది గదా! చుట్టుపక్కల వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా. దాని ప్రకారం వెళ్ళండి. ఐ ఆఫెన్ ఫీల్ కోల్డ్ బట్ మై బాడీ ఈస్ స్ట్రాంగ్. నా శరీరం స్ట్రాంగ్ గానే ఉంది. కానీ తరచుగా మటుకు నాకు జలుబొస్తుంటుంది. వచ్చిన ఫీలింగ్ వస్తుంటుంది. సో, వాతాలో వచ్చే జలుబుకి, కఫాలో వచ్చే జలుబుకి చిన్న తేడా అన్నమాట. అంటే మీరు బాడీ పరంగా స్ట్రాంగ్ ఫీల్ అవుతారు. కానీ జలుబొచ్చి వెళ్తూ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే బాడీ పరంగా కూడా చాలా వీక్ అయిపోతారు. చాలా సార్లు సంవత్సరాల్లో చాలా సార్లు మీకు జలుబు చేస్తుంది. ఇంకా చెప్తే ఆ జలుబు చేసిన పీరియడ్‌లో చాలా వీక్ అయిపోతారు. తెల్లగా 7 డేస్ అలా ఉంటుంది. కఫాలో వచ్చే జలుబు అంటే ఏంటంటే 3, 4 డేస్ ఉంటుంది. ఇది రఫ్‌గా అప్రాక్సిమేషన్ చెప్తున్నా. మీకు మీ సెన్సెస్‌కి ఏమనిపిస్తుందో పర్సెప్షన్ దాన్ని బట్టి మార్కులేసుకోండి. కఫా ఎంతవరకు అప్లికబుల్ అనేది. ఐ టేక్ టైమ్ టు లెర్న్ బట్ రిమెంబర్ ఎవ్రీథింగ్. నేనేదైనా నేర్చుకోవడానికి చాలా టైం తీసుకుంటాను. కానీ ఒకసారి నేర్చుకుంది మటుకు నేర్చుకున్న విషయాలన్నీ గుర్తుంచుకుంటాను. కానీ మర్చిపోనెప్పుడు. ఇది ఎంతవరకు మీకు అప్లికబుల్ చూసుకొని వేసుకోండి. ఐ స్పీక్ స్లోలీ అండ్ సాఫ్ట్‌లీ. నేను చాలా స్లోగా మాట్లాడతాను. సాఫ్ట్‌గా మాట్లాడతాను. వాతాకి కంప్లీట్ అపోజిట్ అన్నమాట ఇది. ఐ డు నాట్ ఫీల్ వెరీ హంగ్రీ ఆఫ్టర్ 10. నాకు అస్తమానం ఆకలేయదు పెద్ద. ఎప్పుడు ఆకలేసినట్టు అనిపించదు. ఐ లవ్ స్లీపింగ్ అండ్ నీడ్ మోర్ రెస్ట్. నాకు నిద్ర అంటే చాలా ఇష్టం. ఎంత పడుకున్నా ఇంకా పడుకుందాం అనిపిస్తుంది. జనరల్‌గా 8 అవర్స్ కంటే ఎక్కువ నిద్రపోయే కేటగిరీ అవుతారన్నమాట వీళ్ళు. ఐ లైక్ ఫెమిలియర్ థింగ్స్ అండ్ రొటీన్స్. నాకు నాకు పరిచయమైనవే అంటే ఇష్టపడుతుంటాను. నాకు ఆల్రెడీ ఫెమిలియర్‌గా ఉండాలి. ఆల్రెడీ అంతకుముందు తెలిసే నాకు అన్నట్టుగా ఉండాలి. అలాగే సేమ్ ఒక రొటీన్ ఉంటే ఆ రొటీన్‌లోనే ఉండడం ఇష్టపడతాను. రొటీన్ దాటి మార్పుని ఓ పద్ధతి ఈ పద్ధతి ఈ పని ఇలా అలవాటయిందంటే అలాగే చేయాలి గానీ ఇంకో రకంగా చేయటం అంటే ఇష్టం ఉండదనమాట. అంటే కొత్తదనాన్ని తొందరగా నేను ఆహ్వానించను. అది దీని ఉద్దేశ్యం. ఎంతవరకు ఆహ్వానిస్తాం బట్టి మీరు 1-10 పై స్కేల్‌లో మార్కులేసుకోండి. ఐ స్టే కామ్ అండ్ డు నాట్ గెట్ అప్‌సెట్ ఈజిలీ. నేను చాలా కామ్‌గా ఉంటాను. ఎదురుకుండా సిట్యుయేషన్ వచ్చినా తొందరగా నేను అప్‌సెట్ అయిపోను. ఇది కూడా 1.10 స్కేల్‌లో ఏసుకోండి. ఐ హావ్ స్టెడీ ఎనర్జీ దట్ లాస్ట్స్ లాంగ్. నాకంటే స్ట్రాంగ్‌గా ఉంటుంది. మిగతాలో ఎనర్జీ బానే ఉంటుంది. సస్టైన్ అవుతూ ఉంటుంది. కానీ ఇక్కడ ఆల్‌మోస్ట్ డిక్లైన్ అనే సిట్యుయేషన్ ఉండదు 24 అవర్స్ ఏ టైమ్‌లోను. అది ఇంచుమించు త్రూఅవుట్ ఇయర్ అలాగే ఉంటుంది కదా! సో, ఆ స్టడీ ఎనర్జీ ఉంటుంది. లాంగ్ ఉంటుంది. ఐ హావ్ ఎ బిగ్గర్ ఆర్ స్ట్రాంగర్ బాడీ. చాలా వెల్ బిల్డ్ బాడీ ఉంటుంది. సో, ఇతనికి మీకు ఈ 10 సెంటెన్స్‌లు
ఓహ్! ప్రతి సెంటెన్స్‌కి నేను 100% నాకు అప్లికబులు లేదా 100% నాట్ అప్లికబుల్ అని చెప్పగలను అనుకుంటే, ఏ అప్లికబులో టిక్ పెట్టుకోండి. ఎన్ని టిక్కులుంటే అన్ని మార్కులేసుకోండి. ఇది 10%గా స్కోర్ మాట. జనరల్‌గా చాలా మందికి అలా వర్కౌట్ కాదు. అందుకని ఓవరాల్‌గా మీ యొక్క ప్రవర్తనని ఎలా అప్లికబులో ఒక 10 స్కేల్‌లో రాసుకోండి. సో, నార్తర్న్ స్కేల్ ట్రై చేస్తాను. ఐ డు నాట్ గెట్ టెన్స్ డ్యూరింగ్ ఎగ్జామ్స్. ఎగ్జామ్స్ టైమ్‌లో టెన్స్ పడటం అనేది ఇప్పుడు ఎక్కువ ఫీల్ కాలే. ఏమన్నా ఒకటే అలా ఫీల్ అయ్యామో నేను 2 మార్క్స్ ఏసుకుంటున్నా దీనికి. 2 మార్క్స్ ఔట్ ఆఫ్ 10, 10 స్కేల్‌లో 10 పాయింట్ స్కేల్‌లో 2 మార్క్స్ ఏసుకుంటున్నానన్నమాట. మిగతా ఒకటి అర ఎప్పుడైనా పడ్డాయేమో అని గుర్తులేదు నాకు. ఆఫెన్ ఫీల్ కోల్డ్ బట్ మై బాడీ ఈస్ స్ట్రాంగ్. తరచూ జలుబు చేస్తుంది. బాడీ పరంగా నేను చాలా ఎనర్జిటిక్‌గానే ఉంటుంటాను. 5 మార్క్స్ ఏసుకుంటా దీనికి. ఇక్కడ వాతాలో గూడా కోల్డ్‌కి నేను మార్కులేసుకున్నా అక్కడ పాయింట్. ఐ టేక్ టైమ్ టు లెర్న్ బట్ రిమెంబర్ ఎవ్రీథింగ్. దీనికి 4 మార్క్స్ ఏసుకోవచ్చు. ఎందుకంటే లెర్నింగ్ జరుగుతున్నప్పుడు నాకు కొన్ని క్విక్ మూవ్‌మెంట్‌లోనే జరిగిపోతూనే ఉంటుంది. చాలా టైం పట్టడం జరగదు. రిమెంబరింగ్ ఎవ్రీథింగ్ మటుకు ఉంది. సో, అందుకని దీనికి 5 కంటే ఎక్కువ ఏసుకోవడం లేదు. 5 ఏసుకుంటాను. ఐ స్పీక్ స్లోలీ అండ్ సాఫ్ట్‌లీ. అస్సలు ఈ క్యారెక్టర్ మనకి ఉందో లేదో డౌటు. సో, దీనికి 2 మార్క్స్ ఏసుకుంటా. ఎందుకంటే క్విక్‌గానే మాట్లాడతాను. కాన్ఫిడెంట్‌గానే మాట్లాడుతుంటాను. ఐ డు నాట్ ఫీల్ వెరీ హంగ్రీ ఆఫెన్. వెరీ హంగ్రీ ఎప్పుడు నేను ఫీల్ గావట్లేదు. హంగ్రీ అనేది టైమ్ దాటితే అలవాటయిపోయింది కాబట్టి ఏదో ఒక డెఫిషియట్ ఫీల్ అవుతానేమో మరి. సో, దీనికి జస్ట్ 3 మార్క్స్ ఏసుకుంటాను. 3 మార్క్స్. ఇది అప్పుడప్పుడు జరిగే వ్యవహారం తప్ప రెగ్యులర్ అఫైర్ కాదు. ఐ లవ్ స్లీపింగ్ అండ్ నీడ్ మోర్ రెస్ట్. అస్సలు దీని గురించి ఛాసే ఉండదు. సో, దీనికి ప్లస్ 1 మార్క్ ఏసుకుంటాం. పూర్తి అగ్రీ అయితే ఆ సెంటెన్స్ స్టేట్‌మెంట్స్ 8 మార్కులేసుకోండి. లేదా కొంచెం అగ్రీ అయితే 8 మార్కులేసుకోండి. అలాగ మాట తగ్గించుకుంటూ రండి. ఐ లైక్ ఫెమిలియర్ థింగ్స్ అండ్ రొటీన్స్. నో నాకు న్యూ థింగ్స్ అంటే ఇష్టం. రొటీన్‌గా జరిగే విషయాల కంటే. ఇది కూడా నేను ప్లస్ 3 మార్క్స్ ఏసుకుంటా. కానీ కొన్ని విషయాల్లో ఫెమిలియర్ థింగ్స్ ఇష్టపడతాం గదా! అందుకని. ఐ స్టే కామ్ అండ్ డు నాట్ గెట్ అప్సెట్ ఈజీలీ. ఇది 10 కాదు కానీ 5 వేసుకోవచ్చు. ఎందుకంటే చాలా విషయాల్లో అప్సెట్ కాకుండా ట్రై చేస్తుంటాను. అలానే అప్సెట్ కాకుండా విషయాలు లేవని కాదు. ఐ హావ్ స్టెడీ ఎనర్జీ దట్ లాస్ట్ లాంగ్. ఇది మటుకు చాలా అప్రోప్రియేట్ అవుతుంది దగ్గరికి. కానీ ఐ ప్రిఫర్ టు గెట్ 6 మార్క్స్ ఔట్ ఆఫ్ 10 దీనికి. ఐ హావ్ బిగ్గర్ ఐ హావ్ ఎ బిగ్గర్ అండ్ స్ట్రాంగ్ బాడీ. కాదు. నేను లీన్ బాడీ, స్లిమ్ బాడీ అని చెప్పాను గదా! దీనికి ప్లస్ 1 మార్క్ ఏసుకోవచ్చు. అంతకంటే ఎక్కువ. సో, దేర్‌ఫోర్ ఇక్కడ కూడా నా స్కోర్ తీసుకుంటే 33 వచ్చింది. అంటే 10 పాయింట్ స్కేల్‌లో అయితే 3.3 అవుతుంది. ఈసారి మళ్ళా క్వెషన్స్ రిపీట్ చేస్తాను చూసుకోండి. ఐ డు నాట్ గెట్ టెన్స్ డ్యూరింగ్ ఎగ్జామ్స్. ఎగ్జామ్స్ టైమ్‌లో నాకు టెన్షన్ రాదు. పూర్తి 100% అవును అనుకుంటే 10 ఏసుకోండి. ఎంత కాదనుకుంటే అది తక్కువేసుకోండి. అస్సలు కాకపోతే 0 ఏసుకోండి. ఐ ఆఫెన్ ఫీల్ కోల్డ్ బట్ మై బాడీ ఈస్ స్ట్రాంగ్. నా శరీర పరంగా నేను స్ట్రాంగ్‌గా ఫీల్ అవుతున్నాను. కానీ అప్పుడప్పుడు చాలా తరచుగా నాకు జలుబు చేస్తూ ఉంటుంది. టేక్ టైమ్ టు లెర్న్ రిమెంబర్ ఎవ్రీథింగ్. నాకు ఏదైనా నేర్చుకోవడం చాలా టైం పడుతుంది. కానీ ఒకసారి నేర్చుకున్న తర్వాత దాన్ని అలా గుర్తుంటాను. ప్రతీది గుర్తుంచుకుంటాను. ఐ స్పీక్ స్లోలీ అండ్ సాఫ్ట్‌లీ. నేను చాలా స్లోగా మాట్లాడతాను. సాఫ్ట్‌గా మాట్లాడతాను ఎదుటి వాళ్ళతో. ఐ డు నాట్ ఫీల్ వెరీ హంగ్రీ ఆఫెన్. తరచుగా నాకు ఆకలేసేయటం అనే ఫీలింగ్ రాదెప్పుడు. ఐ లవ్ స్లీపింగ్ అండ్ నీడ్ మోర్ రెస్ట్. నాకు స్లీపింగ్ అంటే చాలా ఇష్టం. 8 గంటల కంటే ఎక్కువ పడుకుంటూ ఉంటాను. పడుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఐ లైక్ ఫెమిలియర్ థింగ్స్ అండ్ రొటీన్స్. నాకు రొటీన్‌గా చేసే విషయాలు రోజు ఒకే రకంగా చేయటం, ఒకే పద్ధతిలో జరగడం అంటే ఇష్టం. కొత్తదనం దాంట్లో చేర్చడం అంటే ఇష్టం ఉండదు.
అలా ఫెమిలియర్‌గా ఏదుంటే దాన్నే ఇష్టపడతాను గానీ, నాకు ఫెమిలియర్ కాని థింగ్స్‌ని తొందరగా నేను యాక్సెప్ట్ చేయను. ఆల్రెడీ నాకు పరిచయం అయ్యి ఉండాలది. అప్పుడే నేను యాక్సెప్ట్ చేస్తాననమాట. దాన్ని ఇష్టపడతాననమాట. ఐ స్టే కామ్ అండ్ డు నాట్ గెట్ అప్సెట్ ఈజీలీ. నేను చాలా కామ్‌గా ఉంటాను. అండ్ త్వరగా అప్సెట్ అయిపోను ఈ విషయంలోను. ఐ హావ్ స్టడీ ఎనర్జీ దట్ లాస్ట్స్ లాంగ్. నా ఎనర్జీ స్టడీగా ఉంటుంది. ఉంటుంది. ఆల్‌మోస్ట్ ఆల్ డేలో ఎప్పుడు డిప్ పొజిషన్ కలదు. ఐ హావ్ బిగ్గర్ అండ్ స్ట్రాంగర్ బాడీ. నా శరీరం బిల్డ్, స్ట్రాంగ్ అండ్ బిగ్గర్ బాడీ. సో, దేర్‌ఫోర్ ఒక్కదానికి 10 స్కేల్‌లో తీసుకుంటే 100కి ఎన్ని మార్కులొచ్చాయో నోట్ చేసుకోండి. సో, వాత, పిత్త, కఫ ఈ మూడిటి యొక్క రీడింగ్స్ నోట్ చేసుకోండి.